లోకేష్ సినిమాటిక్ యూనివర్సిటీలో భాగంగా లోకేష్ కనకరాజ్ తీస్తున్న చిత్రం కూలీ. రజనీకాంత్ హీరోగా అమెరికన్ నాగార్జున, శృతి హాసన్ వంటి వారు నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఒకటి నెట్టింట్లో ట్రెండ్ అవుతుంది. కూలీ సినిమాకు సంబంధించిన ఓటీటీ డీల్ జరిగాయని అంటున్నారు. దాదాపు 120 కోట్లకు పైగా ఈ డీల్ జరిగిందని సమాచారం. ఈ లెక్కన కూలీ సినిమాకు సగం బడ్జెట్ వచ్చేసినట్టు అవుతుంది. ఎల్సీఈలో ఇదే హైయెస్ట్ డీల్ అయిందని అంటున్నారు. లోకేష్ తీసిన ఖైదీ, విక్రమ్, లియో చిత్రాలు ఎల్సీఈలో భాగమన్న సంగతి తెలిసిందే. దళపతి విజయ్ తో తీసిన ఈ లియో మూవీ ఆశించినంతగా ఆడలేదు. దీంతో లోకేష్ కనకరాజ్ ఈ కూలీ మీద మరింత ఫోకస్డ్ గా ఉన్నాడు. అందుకే ఈ మూవీ ఇంతగా ఆలస్యం అవుతుంది. అసలు లోకేష్ ఇంత ఆలస్యంగా ఎప్పుడు సినిమాలు చేయలేదు. 6 నెలల్లో సినిమాను ఫినిష్ చేసి ఆడియన్స్ ముందుకు తీసుకువస్తాడు. రజనీకాంత్, కమల్ హాసన్, కార్తీ, సూర్య ఇలా అందరూ కూడా ఎల్సీయూలో భాగంగా ఒకే సినిమాలో కనిపిస్తారు. కానీ ఈ క్యారెక్టర్స్ అన్ని కూడా ఒకే చిత్రంలోకి లోకేష్ కనకరాజ్ ఎప్పుడు తీసుకువస్తాడు, ఎలా తీసుకువస్తాడు అనేది మాత్రం చూడాలి. అవెంజర్స్ టైప్ లో మన హీరోలందరినీ ఒకే సినిమాలో పట్టుకొస్తే అప్పుడు కలెక్షన్లకు ఓ బార్డర్ అనేది కూడా ఉండదు. కొన్ని వేల కోట్ల కలెక్షన్లను రాబట్టే అవకాశం ఉంటుంది. లోకేష్ కనకరాజ్ ప్లానింగ్ కూడా అదైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తన వద్ద ఉన్న ఎల్సీ స్టోరీస్ ని ఫినిష్ చేయడానికి తనకు 10 ఏళ్ల సమయం పడుతుందని అంటున్నాడు. అంతవరకు వేరే ప్రాజెక్టులో టచ్ చేయని చెబుతున్నాడు. ఈ కూలీ తర్వాత ఖైదీ 2 ఉంటుందని సమాచారం. ఆ తర్వాత విక్రమ్ 2 ఆపే రోలెక్స్ సినిమా ఉండే అవకాశం ఉంటుందని కనిపిస్తుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే మన ఛానల్ ని వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.